నేనెవరు? ఆ పరమట పాల్గొన్న పరిపాలన చేసే చిన్నారెడ్డి వారి ఇంట్లో ఒక చిన్న తలారి వాడిన కదా. ఈ మాయావేశముతో ఎందుకు వచ్చానంటే, మా తల్లి శీలమ్మ కొన్నమ్మ గోత్రంటే ఆడ బాల సంతానం కొరకే ఆ పాల్గొన్నప్పుడు పట్టణమంతా దాన ధర్మాలు చేసుకొని వెళ్ళలేని వ్యాధులు వెళ్ళి ఆ దేవతలందరినీ వేడుకొని అలసిపోయి తాను మాట వృక్షము కింద పౌనిచ్చింది కదా. వాళ్ళింటి పని మనిషి, వాళ్ళింటి బానిస, వాళ్ళింటి సేవకుడు, వాళ్ళింటి తలారవన్నైన నేను ఈ మాయావేశముతో వెళ్ళి మా తల్లి శీలమ్మ కొన్నమ్మని ఒక ఆట పట్టించదగాక. సాయిబాబులో ఏ భాషలో వీరభద్రుడు వడబాగిలో ఆంజనేయుడు ఏ ఊరిలో ఏమి దేవుడు చెప్పాడు. మీరు తంతమేదో తాను మాను వృక్షము కింద ఎందుకు పోవాలి స్వామి? నమస్కారం స్వామి. అవును స్వామి. మీకు 6 మంది కొడుకులు ఉన్నారు, 6 మంది కోడాలు ఉన్నారు. 6 మంది కొడుకులు 6 మంది కోడాంటే ఎక్కినా ధనమే దిగి తొక్కినా ధనమే. ఇంత ధన ధాన్యము రొక్కమ రాజ్యం ఉండినా కానీ నీకు 6 బాల సంతానం లేక అరణ్యవాసంలో పౌడించావు. నిజమం కాదా? అవును స్వామి. నిజమంటే నిజమన్నాం, నిజమే స్వామి. అబద్ధం అంటే అబద్ధమన్నాం లేదు. చూడమ్మా, ఈ అరణ్యవాసంలో ఎవరు అబద్ధం చెప్తాననుకో, దొంగ శాస్త్రం చెప్తాననుకోవద్దు. నేను కుర్ర మామ కొండ దేవుడు నామాలన్నా శాస్త్రం చెప్పే వడ్డోలపల్లి వెంకటేశ్వర శాస్త్రి కొడుకు. నా పేరు కుమ్ము శాస్త్రి. స్వామి తల్లి అమ్మ వెనకాల తీర్ల పండుగ జరుగుతానమ్మా. తల్లి తల్లి ఏమ్మా దరిద్ర రేఖలతో నటిస్తానే ఉన్నాయి. తల్లి నీకు 6 బాల సంతానం ఎందుకు కలగలేదంటే, అమ్మా అన్నదమ్ముల తల్లి అన్నదమ్ముల ఉత్తగలేదు, భావమతులు బాగాలేదు, అన్నవారిని కుటుంబమే లేదు, చుట్టుపక్కల లాభము లేదు, అత్తగారితో లాభము లేదు, కట్టుకున్నాడు భావమతులలో బాగాలేదు, కన్నవారితో సుఖము లేదు, చుట్టుపక్కల లాభము లేదు. అవును స్వామి. కట్టుకున్నాడు అసలే లాభం లేదు. నిజమా కాదా? నిజమే స్వామి. నిజమంటే నిజమను, అబద్ధం అంటే అబద్ధమను కాదమ్మా. నిజుడు నువ్వు ఇచ్చే చుట్టూ ఆశపడి చాలా బంగారే స్వామి. బంగారు అంటే ఎంత అమ్మా? 6 బాల సంతానం ఎందుకు కలగలేదంటే ఆడే ఉంటుందంట. అమ్మా నీకు దూరంగా దూరం ఉండి మాట్లాడాలా. తల్లి నీకు 6 బాల సంతానం ఎందుకు కలగలేదంటే, అమ్మా తల్లి ఇంటి విచారమా, తల్లి ఇంటి విచారమా, ఆ ఇంటి విచారమ, ఒంటి విచారమ, మట్టి విచారమ, నింటి విచారమ, నేల విచారమ, ఆయి విచారమ, గోరి విచారమ, నింటి విచారమ, నేల విచారమ, అది మాయవుతుందో పట్టవుతుందో అడుగుతుంది. నిజమాగా చెప్పవద్దు. తింగ తింగనా తింగ తింగనా తింగ తింగనా నా తింగో నా తింగో నా తింగో నా తింగో. అమ్మా అంటే నువ్వు ఇంటి విచారం అడుగుతాను. అమ్మా ఇంటి విచారం అడుగుతానా, మంటి విచారం అడుగుతానా, బాయి విచారం అడుగుతానా, బోరు విచారం అడుగుతానా, నింగి విచారం అడుగుతాను, నేల విచారం అడుగుతానా, గొడ్డు విచారం అడుగుతానా, దుడ్డు విచారం అడుగుతానా, ఏమి విచారం అడుగుతానా కానీ 6 బాల సంతానం విచారం అడుగుతాను. నిజమే స్వామి. నిజమంటే చేసే పనులు చేసే కార్యాలు పంచపాత్రే 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 తల్లి పంచపాత్రే తల్లి పంగల పాత్ర తల్లి పంగల పాత్ర తల్లి. అమ్మా అమ్మా అంటే నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మునిచ్చింది. నీ సొమ్ము తిన్నోళ్ళు భగవాన్ అయ్యింది.
నమ్మిన వాళ్ళు తుమ్మినిచ్చి సొమ్మిదిన వాళ్ళు భగవాలైంది అంటే అట్లా వంటేది వంటలా అవును స్వామి. నువ్వెన్ని దానా ధర్మాలు చేసినా కూడా నీళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతాను నిజమా కాదా? వెళ్ళిపోతాను స్వామి. మా కాదు కొంతమంది ఎంతమంది తాగినా కూడా పొద్దున్న ఉత్సవంలో వెళ్ళిపోతాను నిజమా కాదా? ఇది నిజమే. నిజమంటే నిజమన్నా పక్కా స్వామి. నాకేమీ లేదమ్మా అవే ఇదిగో స్వామి. ఆ. అంత బంగారం స్వామి. బంగారంలే యామారెడ్డి జయించాడు. తల్లి యామారెడ్డి ఎవరు యామారెడ్డి? బంగారం. అమ్మా నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదంటే స్వామి. అమ్మా కూర్చోనంటే కూర్చోనంటే లేస్తానంటే పట్టానంటావు చేతికి వచ్చే నోటికి రాదు ఇంకా పుట్టుకలాటలా బొమ్మలాటలా దుమ్మలాటలా పుట్టుకలాటలా గిట్టుకలాటలా పుట్టుకలాటలా తల్లి పుట్టుకలాటలా అవును స్వామి. అమ్మా స్వామి. కూర్చోనంటే లేస్తానంటావు అవును తీసుకురాట్లే స్వామి. తల్లి కూర్చోనుంటే లేస్తానంటే పనుకుంటానంటావు మీ చేతికి వచ్చే నోటికి రాదు నోటికి వచ్చే చేతికి రాదు. అవును స్వామి. అమ్మ మీ ఇంట్లో పుచ్చుకులాంటి బొమ్మలాంటి పుచ్చుకులాంటి అన్ని ఆటలు ఆడతారు కానీ ఆడే ఆటలు ఆడకుండా పడుకునే ఎక్కలాడతారు 9 గంటలకు కనకలాడతారు ఇంక 10 గంటలకు పడుకునే ఇంక ఆడ పెట్లు అవుతారు నీ వంశమానం నీకు 6 గంటలకు అలాడుతుంది 7 గంటలకు ఎక్కడో వెళ్ళిపోతుంది 8 గంటలకు ఎక్కలాడుతుంది 9 గంటలకు కనకలాడుతుంది అంటే అమ్మా తల్లి మా మిత్తిగన్నమ్మా తల్లి మిత్తిగన్నమ్మా పోయిందమ్మా మాడగన్నమ్మా పోయిందమ్మా నిండిగన్నమ్మా పోయిందమ్మా నేలగన్నమ్మా పోయిందమ్మా అరగన్న పోయిందమ్మా ఆనగన్న పోయిందమ్మా ఫలమైందమ్మా అవును స్వామి. నిజమా కాదా చెప్పవద్దు తింగ తింగడా వెళ్ళిపోయింది. ఏమైంది నాకు ఇక్కడమ్మ దొంగ శాస్త్రం చెప్పి విడిసొచ్చేది అమ్మా కోసం ఎదురు చూస్తాందమ్మా అవునా స్వామి. తల్లి స్వామి. ఇప్పటిదాకా చెప్పిండే శాస్త్రం వదిలేసి ఇప్పుడు చెప్పే నా మాటలు ఆలకించవమ్మా. అదేమిటి స్వామి. అమ్మా నీ పుట్టినిలే ఆ ఊరు తల్లి పాల్గొండ స్వామి. అంటే కర్ణాటక రాజ్యము పెదబల్లాపురం తాలూకు పాల్గొండకి వివాహం చేస్తారు. అదే కర్ణాటక రాజ్యము పావగడ తాలూకు పాల్గొండ అనే ఊరికి ఇచ్చి నిన్ను వివాహం చేస్తున్నారు. అవును స్వామి. నువ్వు పుట్టినప్పుడు ಯಾವ మతంలో జన్మిస్తావమ్మా? శివమతంలో జన్మించాను స్వామి. అమ్మా స్వామి. అంటే నువ్వు పుట్టినప్పుడు శివ మతంలో జన్మించినావు. అవును. 30 ఏళ్ళు వెనక్కి ఆ మతానికి ఇచ్చి వివాహం చేస్తున్నారు తల్లి. ఆ మతానికి వివాహం చేస్తారు స్వామి. అంటే నువ్వు పుట్టినప్పుడు శివ మతంలో జన్మించినావు. అవును. 30 ఏళ్ళు వెనక నీ తల్లిదండ్రులు ఆ మతానికి ఇచ్చి వివాహం